ఘోరమైన పరిస్థితి జరుగుతుంది పాకిస్తాన్లో. రక్తము ఏరులై పారుతా ఉంది. చేతులు, కాళ్ళు, తలకాయి తెగిపోయిన చిన్న పిల్లలు, పెద్దలందరూ నశించిపోతున్నారు కొంతమంది చేసిన పాపానికి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామముపేట బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేశంలో సమాధానం లేని పరిస్థితి, దేశంలో నెమ్మది లేని స్థితి కనబడతా ఉంది. దేశము ఎప్పుడెప్పుడా ఏమవుతుందో తెలియని స్థితి కనబడుతుంది. కారణం ఏమిటి? పహల్గాం యుద్ధ దాడి. పహల్గాంలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో అనేక మంది వెళ్ళి అక్కడ ఏదో వారు కాలక్షేపం కొరకు వెళితే పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు వచ్చి వారిని మతమడిగి వారి యొక్క పరిస్థితిని తెలుసుకొని పిట్టలను కాల్చినట్టుగా కాలుస్తూ వచ్చారు, పేపర్ను కాల్చినట్లుగా కాలుస్తూ వచ్చారు. ఎంత దారుణమైన పరిస్థితి. అయితే దీని గురించి వివరణ ఇవ్వవలసిన పాకిస్తాన్ వివరణ ఇవ్వకుండా ఇది ఎవరు చేశారో మాకు తెలియదని చేతులు ఎత్తేసింది. పాకిస్తాను వాళ్ళలో ప్రెసిడెంట్కి తెలియకుండా, అక్కడ ఉన్న వారికి తెలియకుండా ఎవరైనా రాగలరా? రాలేరు. రెండవదిగా ఇక్కడున్న భారత సైన్యం కూడా అప్రమత్తంగా లేక ఏదో నిద్రావస్థగా ఉన్నట్లు కొంచెం నిర్లక్ష్య ధోరణి వలన ఏం కాదులే అనే ఉద్దేశం వలన వారు కూడా ఉండడం వలన రావడం జరుగుతూ వచ్చింది, కాల్చేసి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు తీవ్రకరమైన పరిస్థితి జరుగుతూ ఉంది. తీవ్రతరమైన పరిస్థితి, ప్రమాదం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి, రాష్ట్ర నాయకులు, అనేక మంది, అనేక పార్టీ వాళ్ళు ఏకతాటి మీద నిలబడారు. కారణం ఏంటి? భారతదేశము మతాలకు, కులాలకు, రాజకీయ పార్టీలకు అతీతము కావచ్చు, కానీ భారతదేశంలో క్రైస్తవుడికి కానీ, ముస్లిం కానీ, హిందువుకి కానీ, లేకపోతే నాస్తిక్ కానీ ఎవరికైనా వస్తే వీఆర్ యూనిటీ అన్నట్టుగా ఉండటం కొరకై నిర్ణయాలు జరుగుతున్నాయి. దాని కొరకే చాలామంది ప్రయాసపడుతూ పాకిస్తాన్ చేసిన ఆ యొక్క మెరుపు దాడి వలన నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయి. అయితే పాకిస్తాన్ ఏమాత్రము క్షమాపణ లేకుండా, ఏమాత్రము జాలి లేకుండా ఉన్న కారణం వలన ఇప్పుడు యుద్ధము తీవ్రతరమవుతూ వచ్చింది. యుద్ధము తీవ్రతరమైంది. ఒక్కసారిగా పాకిస్తాన్ మీద ఆర్మీ ఆఫీసర్స్ అందరూ కూర్చున్నారు, ప్రధానులు కూర్చున్నారు, అధిపతులు కూర్చుని మాట్లాడుతున్నారు. ఇది ఎలా చేద్దాం, ఏం చేద్దాం? ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ వేస్తున్నారు. ఏంటిది? పాకిస్తాన్ అక్కడున్న అధికారులు, ప్రజలు మంచివారే, కానీ కొంతమంది ప్రజల వలన, కొంతమంది మనుషుల వలన మత విద్వేషాలు రేగాయి. ఇవన్నీ ఇవాళ టార్గెట్ ఏంటి? భారతదేశంని లేకుండా చేయాలా, భారతదేశ నామరూపాలు లేకుండా చేయాలి అనే ఉద్దేశంతో వారు టార్గెట్ ఏర్పాటు చేసుకున్నారు. మతాన్ని జిహాద్ అని తీసుకొచ్చి చేయడానికి ప్రణాళికలు చేసిన పరిస్థితులు మనం చూస్తూ వచ్చాం. దాని కొరకు వారు ఎత్తి కూడా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఏం జరిగింది? డ్రోన్స్, రాకెట్లు అన్నీ ఒక్కసారిగా పాకిస్తాన్ యొక్క భూభాగాన్ని దాకినాయి. ఘోరమైన పరిస్థితి జరుగుతుంది పాకిస్తాన్లో. రక్తము ఏరులై పారుతా ఉంది. చేతులు, కాళ్ళు, తలకాయి తెగిపోయిన చిన్న పిల్లలు, పెద్దలందరూ నశించిపోతున్నారు కొంతమంది చేసిన పాపానికి. ఘోరమైన చర్య కాదా? ఎంత బాధాకరమైన పరిస్థితి. కొంతమంది చేసిన పాపానికి అక్కడ అందరూ బాధపడతా ఉన్నారు. ముందుగానే ఇలాంటి యుద్ధాలు రాకుండా సమాధాన పడాలి, కానీ సమాధానం లేకపోతే నష్టపోయేది ఎవరు? ఈరోజు మనం చూస్తే పాకిస్తాన్లో అనేక బిల్డింగ్స్ కూలిపోయి, రాకెట్లు, డ్రోన్లు, మిజైల్స్, తర్వాత డేవిడ్ ఆర్మ్ అనే దాన్ని ఇజ్రాయెల్ నుంచి తీసుకురావడం జరుగుతూ వచ్చింది. ఇవన్నీ డేవిడ్ స్ప్రింగ్ తీసుకురావడం జరుగుతూ వచ్చింది. అవన్నీ వేస్తూ వచ్చారు. ఘోరమైన చర్య, బాధకరమైన పరిస్థితుల్లో పిల్లలు ఏడుస్తూ ఉన్నారు, ఆడవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ఏంటి దారుణం? ఏంటి పరిస్థితి? ఒక దేశము బాగుపడాలంటే సమాధానం, ప్రేమతో ఉండాలా? ఇప్పుడు పాకిస్తాను అలాగ లేదు. మతాన్ని ఉద్దేశం చేస్తూ మతాన్ని ఊరిపేసే కనబడతా ఉంది. కారణము విపరీతమైన పరిస్థితి కనబడతా వచ్చాయి. భారతదేశంలో ఉన్నవారు ఎవరైనా
మిమ్మల్ని ఆక్రమించారా ఏమైనా? లేదు కదా. మరి ఎందుకని భారతదేశం యొక్క భూభాగమునకు వచ్చి అంత గౌరవమైన పరిస్థితులు చేస్తారు అని నేను అడుగుతూ ఉన్నాను. భారతదేశం మీదకి వస్తే ఎవరైనా మేము భారతదేశ పౌరులం, భారతీయులం, ఎవరొచ్చినా కూడా పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈరోజు భారతదేశంలో ముస్లిమ్స్ ఎంతోమంది బాధపడే పరిస్థితి. ఇప్పుడు భారతదేశంలో ఉన్న ముస్లిం ఒక ఆమె వీరవనితగా పోరాడుతుంది. దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. అయితే ఇప్పుడు నేను చెప్పే అంశం ఏంటంటే, పాకిస్తాన్ ప్రజలు, ఆ అధికారులు, నవాజ్ షరీఫ్ అనే వ్యక్తి ఇలా జరుగుతూ వచ్చింది, మమ్మల్ని ఇలా అటాక్ చేశారని మన భారతదేశంలో ఉన్న రాయబారులు కొంతమంది చెప్పినప్పుడు వారు మౌనంగా ఉన్నారు. నార్మల్గా ఏమైద్దిలే, ఏం చూసుకుందాంలే. కానీ ఇప్పుడు మౌనంగా ఉంటారా? వారు కూడా మౌనంగా ఉండరండి. పాకిస్తాన్ ఏం తక్కువదా? పాకిస్తాన్ కూడా తక్కువేం కాదు. వారి దగ్గర చాలా ఎక్విప్మెంట్, చాలా పవర్ఫుల్ ఉంది. భారతదేశము తక్కువ కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది మధ్యలో? వాళ్ళు బాంబులు వేసుకోవాలా, వీళ్ళు బాంబులు వేసుకోవాలా? మధ్యలో భారతదేశము, పాకిస్తాన్లో అమాయకులైన ప్రజలైన వ్యక్తులందరూ చచ్చిపోవాలి. ఒకవేళ భారతదేశం సంధి చేసుకుందాం, భారతదేశంలో సమాధాన పడదాం అన్నా పాకిస్తాన్ సమాధాన పడే పరిస్థితి ఉందా? కనబడట్లేదు. మరి ఎలాగన సంధి కూర్చోబడుతుంది? బైబిల్లో ఒక మాట రాయబడింది, నీ శత్రువు దూరముగా ఉన్నప్పుడే అతనితో సంధి చేసుకో, లేకపోతే పరిణామాలు వేరుగా ఉంటాయి అని బైబిల్ చెబుతూ వచ్చింది. ఇప్పుడు సంధి చేసుకోవడానికి భారతదేశం ముందుకు వస్తూ ఉంటే పాకిస్తాన్ రావట్లేదే. ఎంతమంది కాల్చబడి చచ్చిపోయి వేల గృహాలు నిరాశ్రయం, 100 మంది తీవ్రవాదులు చనిపోయారు. ఎలా ఈ తీవ్రవాదులు చంపుతారు? శాటిలైట్ ఉంటుంది, శాటిలైట్ వ్యవస్థ ఉంటుంది. ఆ వ్యవస్థ ఎక్కడెక్కడ గూఢాచారులు ఉన్నారు, ఎక్కడ తీవ్రవాద వాళ్ళ మీదకి ఎంబటే ఇప్పుడు పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనుషులను చంపడము, ఆ యొక్క ప్రజలను కోల్చడం, ఇళ్లను కోల్చడం పెద్ద కష్టపడాల్సిన అవసరం. ఇంట్లోనే కూర్చొని, నువ్వు ఉన్న స్థలంలోనే కూర్చొని ఆపరేట్ చేస్తూ ఈ మిసైల్ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి పడిపోద్ది. రాకెట్ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్ళాలి? అంగారగ్రహం వెళ్ళాలా, చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి కూర్చి ఆపరేట్ చేస్తుంది, అది వెళ్ళిపోద్ది. ఒక స్విచ్ అంతే. అదే పరిస్థితి. ఎంత మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడడం చాలా కష్టం, కానీ చంపడం ఎంతసేపు తేలిక. ఇప్పుడు జరుగుతున్న మారణ హోమంలో ఎంతమంది చచ్చిపోతారు? ఇది ఆగుతుందా? ఆగని పరిస్థితి. ఈ 2025లో భారతదేశం గురించి దేవుడు నాతో మాట్లాడిన విషయము, నాకు తెలియజేసిన విషయాన్ని కూడా మీకు చెప్తూ వచ్చు. భారతదేశానికి యుద్ధ వాతావరణం కనబడుతుంది. పక్కన పాకిస్తాను, పక్కన చైనా ఘోరమైన యుద్ధ పరిస్థితులు జరుగుతాయి, భయంకరమైన యుద్ధ పరిస్థితులు జరుగుతాయని దేవుడు మాట ద్వారా నేను చెప్పడం జరుగుతూ వచ్చింది. పరిస్థితులు దారుణంగా ఉంటాయని చెప్పడం జరుగుతూ వచ్చింది. ఈ యుద్ధం ఆగే పరిస్థితా? ఈ యుద్ధం ఆగడానికి యుక్రెయిన్ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరుగుతుందండి? ఆగలేదే. ఇజ్రాయెల్ దేశం పాలస్తీనా యుద్ధం ఆగలేదే. ఇలాంటి యుద్ధాలు ఆగవండి, చాలా కష్టం. అసమాధాన పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ కూలిపోద్ది, ఆర్థిక వ్యవస్థ కూలిపోద్ది, ఏమి చేయలేం. బైబిల్ సెలవిస్తూ ఉంది, అనేక చోట్ల యుద్ధాలు కలుగుతాయి. కారణం ఏమిటి? యుద్ధానికి కారణం పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమణ చేసుకోవాలని ప్రయత్నం చేసిన కారణమే ద్వేషము, అసూయ, స్వార్థము. దానివలన ఏమీ చేయని, ఏమీ అనని వ్యక్తులమైన మనము కూడా భారతదేశంలో ఇబ్బంది పడతా ఉన్నాం. ఇదంతా బాగుపడినట్లు వారు తగ్గినట్టు. వారు యుద్ధం వస్తే చాలా కష్టము. యుద్ధం వస్తే లీటర్ బాటిల్ 500 అయింది భారతదేశంలో. యుద్ధం వస్తే గుడ్డు ధర 200 అవుద్ది. యుద్ధం వస్తే పాల ధర 500 అవుద్ది. యుద్ధం వస్తే తినడానికి తిండి ఉండదు, కడుపులు మార్చుకునే పరిస్థితి. నువ్వు పక్కనున్న ఇదిగో ఈ విజయవాడలో, ఈ హైదరాబాద్లో, ఈ యొక్క బాంబేలో, ఈ చెన్నైలో ఉన్నా అనుకుంటున్నావా? ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అర్థం చేసుకోండి. భారంతో ప్రార్థన చేద్దాం.
ఆనాడు కరోనా వచ్చినప్పుడు వేదనతో కన్నీరు గార్చి ప్రార్థన చేసినప్పుడు ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రేమైన సహోదర సహోదరుడా, ఎప్పుడు మనిషి చచ్చిపోతాడో తెలియదు. చనిపోయిన తర్వాత మానవ జీవితం ఏంటి? ఎందుకంటే ఈ మానవ వ్యవస్థ, ఎందుకు మానవ జీవితం? స్వార్థము, అసూయ, అనేక రకమైన నేను పాపులారిటీ సంపాదించాలి, నేను పెక్కేతలు సంపాదించాలి, నేను దాన్ని దోచుకోవాలి అనే స్థితి కలిగే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎంతకాలం బతుకుతే నువ్వు కష్టం. కాబట్టి ఆలోచించండి, భారత్తో ప్రార్థన చేద్దాం. వందల మంది చచ్చిపోయినారు. ఇండియాలో కూడా అదే ఘోరమైన పరిస్థితి కనబడితే వారేం తక్కువ తినలేదు, తప్పు చేసింది వాళ్ళే, వారే మన మీద అటాక్ చేస్తే ఏం చేయగలం? అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనకు సపోర్ట్గా పాకిస్తాన్ గెలుస్తుందా ఓడిపోద్దా అంటే పాకిస్తాన్ ఖచ్చితంగా ఓడిపోద్ది. కారణం ఏంటో తెలుసా? మనకు సపోర్ట్గా క్రైస్తవ దేశాలు ఉన్నాయి. లిజన్ కేర్ఫుల్లీ, మనకు సపోర్ట్గా క్రైస్తవ దేశాలు ఉన్నాయి. భారతదేశానికి సపోర్ట్ ఏంటి? భారతదేశానికి బ్యాక్ బోన్ ఏంటి తెలుసా? క్రైస్తవ క్రిస్టియన్ కంట్రీస్. అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఇజ్రాయెల్ దేశము, అనేక దేశాలకు భారతదేశం సపోర్ట్. పాకిస్తాన్ పాకిస్తాన్కి ఏమున్నాయి? కొన్ని ముస్లిం దేశాలు, చైనా, ఈ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నేను ముందు ఎప్పటి నుంచి చెప్తా ఉన్నాను, యుద్ధము గనక వస్తే భారతదేశం ఒక భాగం అయిపోద్ది, పాకిస్తాన్ ఒక భాగం అయిపోద్ది, చైనా ఒక భాగం అయిపోద్ది, 2 భాగాలు వెళ్ళిపోద్ది. మొత్తం టోటల్ కొలాప్స్ అయ్యే పరిస్థితి. యేసుక్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది. ఇవన్నీ జరిగే పరిస్థితులే. జరగకూడదు అంటే కుదరదు. ఎందుకంటే మనుషుల యొక్క నైజం అట్లుంది. భారంతో కన్నీటితో ప్రార్థన చేద్దాం. వేల మంది చచ్చిపోతున్నారు, నష్టపోతా ఉన్నారు. అది తీర్చబడాలా? సమాధానం పాకిస్తాన్కి మనసు మారితే పాకిస్తాను క్షేమంగా ఉంటుంది, భారతదేశము క్షేమంగా ఉండాలా? భారతదేశం వాళ్ళు ఏమన్నా కరెక్ట్ ఏనాడైనా మీ మీదకి అటాక్ చేశారా? లేదే. మరి ఎందుకు ప్రతి ఒక్క దేశం మీదకి బాంబులు వేసి వదులుతారు? దయచేసి అర్థం చేసుకోండి. భారంతో ప్రార్థన చేద్దాం. యుద్ధము జరుగుతుంది, యేసుక్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉంది. ఇంకా జరగబోయే విషయాల గురించి నేను ప్రత్యేకంగా మాట్లాడతాను, తెలియజేస్తాను. అందరిని అప్రమత్తం చేద్దాం. ఈ దినాలు చివరి దినాల్లో దేవుని కొరకు జీవించే ఆలోచన కలిగి ఉండండి. మానవుని మన కూడా అల్పమే, స్వల్పమే. ఎప్పుడొచ్చి మన ఇంటి మీద బాంబు పడుతుంది లేదు, ఎప్పుడొచ్చి పాకిస్తాన్ వాళ్ళ మీద బాంబు పడుతుంది లేదు. అర్థం చేసుకుని సమాధానం కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమిలాడుతున్నాను. కృప చూపించండి, సమాధానంతో నింపండి, దయచేయండి నాయన, ఆదరించండి. వేదనతో ఉన్నాం ప్రభా, మా మీదకి యుద్ధం వస్తూ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లా. కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ సమాధానం ఇచ్చి నడిపించి యేసు ప్రభువారు అందరికీ సమాధానం ఇచ్చును గాక.